తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీని పూర్తి మెజార్టీతో గెలిపించినందుకు మేము స్వాగతిస్తున్నాం, దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. పూర్తిగా ప్రజల తీర్పుని గౌరవిస్తున్నాం. ఇక రెండో విషయము, తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయని, రైతులకు నీళ్లు వస్తాయని, రైతులకు అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని, ఇలా అనేక సమస్యలతోటి కోటి ఆశలతోటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతం లోపల ఒక ఆశతోటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మకమైనటువంటి వైఖరితోటి పూర్తి సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రజల ఆశయాలకు తగ్గట్టు కొత్త ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయడం, రైతులకు ఎన్నికల మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ అయితే వాగ్దానాలు చేసిందో వాటిని పూర్తిగా అమలు చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా అవుతాడు, ఆయనను పూర్తిగా మనసారా అభినందిస్తున్నా. ఒక ఉద్యమ నాయకునికి ఆ కిరీటం దక్కినందుకు నేను పూర్తిగా ఆయనను మనసారా అభినందిస్తున్నా. నరేంద్ర మోడీ గారు ఒక వెనుకబడిన తరగతిలోకి చెందినటువంటి వ్యక్తి. మొదటిసారి 66 సంవత్సరాల స్వతంత్ర చరిత్ర లోపల నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతున్నందుకు ఆయనను మనసారా అభినందిస్తున్నాం. దేశము 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం అధోగతి పాలైంది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, డబ్బు విలువ పడిపోయింది, దేశ స్థూల జాతీయోత్పత్తి పడిపోయింది, ఎకనామిక్ ఆర్థిక మాంద్యం ఏర్పడి దేశము విచ్ఛిన్నతి, దేశ రక్షణ, అంతర్గత బహిర్గత అనేక సమస్యలతోటి దేశం ఈరోజు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నది. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సమర్థుడైనటువంటి ఒక దేశభక్తి, జాతీయ భావాలు కలిగినటువంటి ఒక నిస్వార్థమైనటువంటి నాయకుడు దేశ ప్రధాని తొలిసారిగా కాబోతున్నాడు. ఆయనను ఎవరితోటి కంపేర్ చేయం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంసారాలున్నాయి, కుటుంబాలున్నాయి. కానీ నరేంద్ర మోడీకి భారతదేశమే ఇల్లు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఆయన కుటుంబ సభ్యులు. అంత నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు మొదటిసారి దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఆయన హయాంలో భారతదేశము అగ్రదేశంగా రూపుదిద్దుకోవాలని ఆశిస్తున్నాం. ఎల్బీ నగర్ ప్రాంతం ప్రజలు నన్ను మంచి మెజార్టీతోటి అతి తొందరలో చాలా తక్కువ టైంలో అక్కడికి పోవడం, అక్కడ అన్ని కూడా సర్దుబాటు చేసుకోవడం, అయినప్పటికీ కూడా అక్కడ విద్యావంతులు, ఉద్యోగస్తులు, మేధావులు, అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది నా మీద ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంతో ఓట్లేసి గెలిపించినందుకు ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడే నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఇది దేశ ప్రయోజనాల కోసం ఈ పొత్తు పెట్టుకున్నాం తప్ప మా రాజకీయ ప్రయోజనాల కోసం కాదని.